యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. స్తోత్రం చెప్పండి. ఎంతమంది లైవ్లో ఏకీభవిస్తారు? యేసయ్యకి స్తోత్రం చెప్పండి. యేసయ్య హృదయపూర్వక వందనాలు తండ్రి, వందనాలు చెప్పండి. వందనాలు 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 నా తండ్రి, వందనాలు 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 ప్రభా. కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచి నీ ప్రేమను బట్టి వందనాలయ్యా. ఇదిగో తండ్రి, రక్షించి విడిపించి వేట కాని ఊరిలో నుండి మమ్మల్ని విడిపించి రక్షించిన నీ ప్రేమను బట్టి చెప్పండి. యేసయ్య నీ ప్రేమను బట్టి వందనాలయ్యా. రెండు చేతులు జోడించి హృదయపూర్వక వందనాలు చెప్పండి. వందనాలయ్యా. ఈ దినము ఈ సమయం మాకు ఇచ్చిన నీ ప్రేమను బట్టి వందనాలు చెప్పండి. ఓరి బాబా స్తోత్రం స్తోత్రం చెప్పండి. యేసయ్య స్తోత్రం చెప్పండి. యేసయ్య మనల్ని మనం తగ్గించుకొని యేసయ్యకి స్తోత్రం హెచ్చిద్దాం. యేసయ్య నీకే మహిమ తండ్రి, నీకే తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామానికి మహిమ చెప్తున్నాం తండ్రి. రా బాబా నువ్వు హెచ్చుదగినవాడు తండ్రి అని చెప్పండి. నువ్వు హెచ్చుదగినవాడు తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చిస్తున్నామని చెప్పండి. యేసయ్య వందనాలు 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 వందనాలు. అలాగే దేవుని బిడ్డలారా, మరి ఈరోజు వాగ్దానం చూసినట్లే దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం లోకాసువార్త 14:13. అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివారును, వాండ్రను, గుడ్డివారును పిలుము. రా బాబా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఏదైనా విందు చేసేటప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, అయితే నీవు విందు చేసేటప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాడును, గుడ్డి వాళ్ళను మరి పిలువుము అంటున్నాడు. ఏదైతే దేవుని బిడ్డలారా, మనం విందు చేసుకునేటప్పుడు కుంటివారు కానీ, అంగహీనులు కానీ, భేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకొని పిలిచి మనం వారికి మరి మన విందులో మరి వారికి కడుపు నిండా మరి ఆహారం పెట్టాలి. అలాగే దేవుని బిడ్డలారా, మరి అట్లా పెట్టినప్పుడు మరి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, మరి చూద్దాం. రా బాబా 41 కీర్తన చూద్దాం. రా బాబా స్తోత్రం చెప్పండి. స్తోత్రం యేసయ్య. మహిమ నీకే తండ్రి, ఘనత నీకే యేసయ్య. ఓ రీ బాబా రా బాబా. ఇక్కడ దేవుని బిడ్డలారా చూసినట్లయితే, భేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్ కాలమందు వానిని తప్పించదును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి లోకాసువార్త 14:13 చూసినట్లయితే, గుడ్డివారును, అంగహీనులను, మరి భేదలను, ఇక్కడ 41 కీర్తన, భేదలను కటాక్షించేవాడు ధన్యుడు. రా బాబా. భేదలను కటాక్షించాలి దేవుని బిడ్డలారా. మనం హిందూ చేసుకునేటప్పుడు వారిని జ్ఞాపకం చేసుకొని పిలిచి వారికి కడుపు నిండా భోజనం పెట్టాలి. అలాగుంటే మనం మరి ఏమంటున్నాడంటే, యెహోవా వానిని కాపాడును. ఓ రీ బాబా. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించదును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మరి వాగ్దానం మనతో మాట్లాడుతున్న లేఖన భాగాలను బట్టి దేవుని మనకి స్తోత్రం చెబుదాం. అలాగే మరి అలాంటి వారిని మనం పిలిచి మరి మన విందులో మనం జ్ఞాపకం చేసుకొని మరి వాళ్ళకి అన్నం పెట్టినప్పుడు మరి వాళ్ళని మరి పరామర్శించినప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆపత్కాలమందు యెహోవా నిన్ను తప్పించదని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు అలాగా ఉందుగాక. ఆపత్కాలమందు యెహోవా నిన్ను తప్పించునుగాక, తప్పించి దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే దేవుని బిడ్డలారా, ఈ రోజు మీ పనుల్లో, మీ బిజినెస్లో